అందరికీ నమస్కారం. తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించినటువంటి సినీ నటుడు టీవీకే పార్టీ విజయ్ జోసెఫ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనుకుంటే ఆయనకు ఎదురవుతున్నటువంటి వింత అనుభవాలను చూసి ఆశ్చర్యపోవడం ఆయన వంతే. ఇంతకీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అన్నది సందిగ్ధంలో పడింది. దీని అంతటికీ కారణం ఏమిటి? దీన్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి శక్తి ఎవరు? ఎందుకంటే నిన్న గవర్నర్ ఇంటికి ఆయన ఆహ్వానం మేరకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కలిసిన సమయంలో మీరు పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాతే మీరు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి గవర్నర్ తిరిగి పంపించేయటం. అదే సమయంలో విజయ్కి హై సెక్యూరిటీగా ఉన్నటువంటి భద్రతా వలయానికి సంబంధించినటువంటి వెహికల్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం. అంటే విజయ్ ఇక ముఖ్యమంత్రి కాలేడు అన్నట్టుగా చూపిస్తున్నటువంటి ఒక చట్రంలో ఇరికిచ్చినటువంటి ఈ వ్యూహాలన్నీ చూస్తుంటే తమిళనాడులో మొదటిసారిగా చాలామంది చెప్తున్నట్లు సుమారు 50 సంవత్సరాల తర్వాత తమిళనాడులో ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అందువల్లే అతని చుట్టూ ఇన్ని కుట్రలు జరుగుతున్నాయా అంటే దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఇప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి తరపున కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైస్తవులపై దాడులు వివక్షలు పెరిగిపోయాయి. ఇప్పుడు అదే సందర్భంలో తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు క్రైస్తవులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. తమిళనాడులో కూడా మొట్టమొదటిసారి ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి విజయ్ జోసెఫ్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేక ఇటువంటివి చేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం వల్ల ఈ రకమైనటువంటి వ్యూహం నడిపిస్తున్నారా అన్నది అర్థం అవట్లేదు. ఎందువల్ల గవర్నర్ విజయ్ని ఆహ్వానించి మ్యాజిక్ ఫిగర్ చూపించి మీరు ప్రమాణ స్వీకారానికి సిద్ధం కండి అని వెనక్కి పంపించేశారు. గవర్నర్ని కంట్రోల్ చేస్తున్నటువంటి కీ రోల్ ఎవరు? వీటన్నిటినీ నడిపిస్తున్నటువంటి వెనకుండి నడిపిస్తున్నటువంటి ఆ అదృశ్య శక్తి ఏమిటి? ఇదే ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ప్రశ్న. వాస్తవానికి ఇప్పుడు గవర్నర్ గారి పరిస్థితి చూసినట్లయితే ఈయన హిమాచల్ ప్రదేశ్ నుంచి మొన్న మార్చిలో తమిళనాడు గవర్నర్గా ఇక్కడ బదిలీ వచ్చారు. అంతకుముందు ఈయన పూర్తిగా బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. గోవాకు స్పీకర్గా కూడా, అసెంబ్లీ స్పీకర్గా కూడా ఈయన పనిచేశారు. ఆ తర్వాత గవర్నర్గా మారారు. పూర్తిగా బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా ఈ గవర్నర్ ఇక్కడికి బదిలీపోయి వచ్చారు. అదే సందర్భంలో ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి అవటం ఇష్టం లేక అడ్డుకుంటున్నారా అనుకుంటే ఇప్పుడు బలం లేదా విజయ్కి అనుకుంటే ఆయన 108 స్థానాల్లో విజయం సాధించారు. తమిళనాడు అసెంబ్లీకి సంబంధించి 234 అసెంబ్లీ స్థానాలు కాగా మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 118 స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించి ఉండాలి ఏ పార్టీకైనా సరే. అయితే విజయ్ పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థులు 108 మంది విజయం సాధించారు. అయితే మిగిలిన పార్టీలు ఏమన్నా దరిదాపుల్లో ఉన్నాయనుకుంటే డిఎంకే పార్టీ కానీ, ఏడీఎంకే పార్టీ కానీ ఏ పార్టీ కూడా విజయ్ పార్టీకి దరిదాపుల్లో లేవు. డిఎంకే పార్టీ ఇంచుమించుగా 70 సీట్ల వరకు గెలుపొందారు. ఏడీఎంకే పార్టీ 50 సీట్లు ఎన్నో వాళ్ళు గెలుపొందారు. వీళ్ళెవరు కూడా రెండు పార్టీలు కలిసినా అంటే ఇప్పుడు వార్తలు చక్కెర కొడుతున్నాయి సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానల్స్లో డిఎంకే ఏడీఎంకే కలిపి పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారేమో, విజయ్ సీఎం కారు అన్నట్టుగా వస్తున్నాయి కదా వార్తలు. ఒకవేళ ఆ రెండు పార్టీలు కలిసినా వాళ్ళు మొత్తం కలిపి 106 మంది సభ్యులు అవుతున్నారు. ఇక్కడ విజయ్కి ఆల్రెడీ డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని గెలుపొందినటువంటి 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతుగా నిలిచారు. ఇక్కడ విజయ్ బలం వచ్చి 108 నుంచి 113కి చేరింది. అంటే మరొక స్థానానికి విజయ్ రాజీనామా చేయాల్సి ఉంది, అంటే 112. అక్కడ కూడా రాహుల్ గాంధీ గారు విజయ్తో మాట్లాడినప్పుడు మీరు మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోనని చెప్పి మాటిస్తేనే మీకు మద్దతు ఇస్తామన్న షరతుపై మద్దతు ఇచ్చారన్నది ఈరోజు ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి అధికార పీఠంపై ఉన్నటువంటి నాయకులపై పెను ప్రభావం చూపించింది. అది తమను ఉద్దేశించే రాహుల్ గాంధీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి విజయ్ని ఏ విధంగా అడ్డుకుని డిఎంకేని కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న వ్యూహంలో భాగంగానే విజయ్ యొక్క ప్రమాణ స్వీకారాన్ని గవర్నర్ అడ్డు పెట్టుకుని ఆపారన్నది ఇప్పుడు తెలుస్తున్నటువంటి వాస్తవం. కానీ గతంలో కర్ణాటక అసెంబ్లీలో సంబంధించి 2018 అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ దాటకుండా బీజేపీ అక్కడ మెజార్టీ సీట్లు సాధించిన యడ్యూరప్ప గవర్నర్గా ఉన్నారు. ఆయన అనుమతితో ఆయన మ్యాజిక్ ఫిగర్ లేకపోతే అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తన బల నిరూపణ చేసుకోవచ్చు. కానీ అవకాశం ఇవ్వకుండా గవర్నర్ను సాకుగా చూపించి వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తులన్నీ కూడా విజయ్ యొక్క ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటున్నారు.
అలాగని మిగతా పార్టీలకి ఏమన్నా బలం ఉందనుకుంటే వాళ్ళకంత బలం లేదు. మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలుగా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచినటువంటి 4 ఎమ్మెల్యేలు, అంటే సిపిఐకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, సిపిఎంకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, ఈ 4 కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తారని వార్తలు వచ్చాయి. అలాగే వీసీకే పార్టీకి సంబంధించిన 2 ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, ఈ 4 కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తారని వార్తలు వచ్చినా సరే జరిగినటువంటి రాజకీయ వ్యూహంలో వీళ్ళు మళ్ళీ డిఎంకేతోటే కలిసి ఉండిపోయారు. మేము మద్దతు ఇవ్వట్లేదని చెప్పారు. అంటే విజయ్ని ఏదో రకంగా ఒక రాజకీయ చట్టంలో ఇరికించి కాంగ్రెస్తో పొత్తు విడిపోయేలా చేసి ఎన్డీఏతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పొత్తులో తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ ముద్ర వేయాలన్నట్టుగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ప్రయత్నిస్తున్నారా, అందులో భాగమైన ఈ గవర్నర్ గారు అన్నటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి చూసినట్లయితే అక్కడ ఏ రకంగా చూసినా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి కావాల్సినంత మెజారిటీ అతనికి ఉంది. అన్ని పార్టీలు కలిసినంత మాత్రాన విజయ్ని దాటి ప్రమాణ స్వీకారం చేయలేరు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరచలేరు. ఇదే సందర్భంలో విజయ్ తమ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ, ఎమ్మెల్యేగా గెలిచి పొందినటువంటి వారందరికీ కూడా చెన్నై నగరాన్ని విడిచి వెళ్ళవద్దు, భద్రతా కారణాల దృష్ట్యా మొత్తం అందరూ పార్టీ ఆదేశాలు అనుసరించి అందరూ అందుబాటులో ఉండాలని చెప్పి విజయ్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఒక పక్క మరో ప్రక్క ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఇప్పుడు విజయ్ జోసెఫ్ ఒక దళితుడు, అందువల్ల అతన్ని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించట్లేదు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. విజయ్కి సంబంధించి క్రిస్టియన్ నాడార్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే క్రైస్తవుడే, క్రిస్టియన్ నాడార్ అనేటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి విజయ్ కుటుంబ నేపథ్యం. అలాగే స్టాలిన్ క్రిస్టియన్ అనుకుంటే ఆయన పేరు స్టాలిన్ తప్ప వారు క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు. కరుణానిధి గారు మొదటి నుంచి కూడా హిందూ సాంప్రదాయం కలిగినటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఆయన ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాగే సోవియట్ నాయకుడైనటువంటి స్టాలిన్ ఇన్స్పిరేషన్తో ఆయన కుమారుడైనటువంటి ఆయనకి స్టాలిన్ అనే పేరు పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు క్రిస్టియన్ కుటుంబానికి సంబంధించినటువంటి వారు కాదు. అలాగే ఏడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి పళనిస్వామి వాళ్ళు కూడా గౌండర్ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఇప్పుడు డిఎంకే పార్టీకి సంబంధించిన స్టాలిన్ ముదిలియార్ అనేటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, ఏడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి పళనిస్వామి గౌండర్ సామాజిక వర్గానికి. ఈ 2 సామాజిక వర్గాలు కూడా బలమైన సామాజిక వర్గాలే. తమిళనాడులో కులపరమైనటువంటి జనాభాని కానీ, ప్రాంతీయత కానీ, జనాభా కానీ, ప్రజాబలం కానీ చూడరు. కానీ అక్కడ మొదటగా ప్రాంతీయత అన్నది చూస్తారు. ఆ ప్రకారంగానే ఈ రాజకీయ పార్టీలు ఆర్థికంగా, భూముల పరంగా, వ్యాపార రంగాల్లో, సినీ రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి సామాజిక వర్గాలు. వీళ్ళు మాత్రమే తమిళనాడుని పరిపాలిస్తున్నారు. జయలలిత తర్వాత ఏడీఎంకే పార్టీ పూర్తిగా పళనిస్వామి సామాజిక వర్గం నుండి గౌండర్ సామాజిక వర్గం చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు విజయ్ని ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకుంటారా, లేదా విజయ్ ధైర్యంగా ఈ రాజకీయ వ్యవహాన్ని ఛేదించి ప్రమాణ స్వీకారం చేస్తారా? అంటే అందరూ ఆశిస్తున్నట్లుగా ఒక క్రైస్తవుడు తమిళనాడుకి ముఖ్యమంత్రి కాగలడా, క్రైస్తవుని తమిళనాడు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోగలరా? ఈ రెండాట్ల మధ్య ఏం జరుగుతుందో వేచి చూడాలి. విజయ్ అయితే మాత్రం సంపూర్ణమైన మెజార్టీతో ఉన్నాడు. మ్యాజిక్ ఫిగర్ సాధించినా సాధించకపోయినా మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్ తోటే ఉన్నారు. ఒకవేళ ఈలోపు రాజకీయ ప్రలోభాలు పెట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బయటకు లాక్కుని వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఏమన్నా రాజకీయ కుట్రలు జరిగితే, అటువంటిది ఏమన్నా జరిగితే ఆయన కొద్దిగా ఆత్మరక్షణలో పడాలి తప్ప, లేదంటే మాత్రం విజయ్ అయితే మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖచ్చితంగా కనబడుతుంది. మరి భవిష్యత్తులో ఈ రాజకీయ వ్యూహాలను ఛేదించి విజయ్ ఏ రకంగా ముందుకు వెళ్తారన్నది వేచి చూడాల్సి ఉంది.